తిరుమలకి సంబంధించి తిరుమల ప్రసాదానికి సంబంధించి మరొకసారి ఇలాంటి కల్తీలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు? చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే రిచెస్ట్ గాడ్. అవును. ఆయన పేరు గోవిందుడు. ఆయన ఇక్కడ దెబ్బ తగిలించుకున్నాడు. ఎందుకు చెప్పు? గొల్లవాడు అమాయకుడు వచ్చి కొట్టబోయాడు. ఎందుకు కొట్టబోయాడు? ఆ పాలు రోజు ఒక్కరోజు కూడా రాజుగారికి పాలు ఇవ్వడం కుదరలే. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే ఆ పాలు ఉండట్లేదు, మేస్తుంది, పాలు ఇవ్వదు. కోపం వచ్చింది. కత్తి ఏదో గొడ్లో కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఎట్లయినా సరే దీనికి ఎక్కడికో వదిలేసి వస్తుంది పాలని. అమాయకుడు పాపం కొట్టబోయాడు. ఆ పాలు వదులుతుంది స్వామివారికి, కొట్టబోయాడు. స్వామివారి టక్కుని లేచారు. దెబ్బ ఎవరు తగిలించుకున్నారు? వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలించుకున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని కొడితే నువ్వు అడ్డం రావా? నువ్వు ముఖ్యమా, మీ అమ్మాయి ముఖ్యమా? నీకంటే నీ కూతురే ముఖ్యం నీకు. అలా అలా వెంకటేశ్వర స్వామి నాకంటే నాకు గోవే ముఖ్యమని చెప్పకని చెప్పారు కదా. కాబట్టి టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. తిరుమల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? పెరుగు ప్యాకెట్ బయట ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఇంట్లో పెరుగు లేదు కాబట్టి. నెయ్యి ఎందుకు తేవాల్సి వస్తుంది? మన దగ్గర లేదు కాబట్టి. మన దగ్గర ఎందుకు లేదు? వెంకటేశ్వర దెబ్బ తిన్నాడా? ఎవరి కోసం తిన్నాడు? గోవుల కోసమే కదా. ఆ గోవుళ్ళు తిరుమలలో, తిరుపతిలో బోల్డ్ ఉన్నాయి కదా. తిరుపతిలో రోజు ఆవులు కోస్తున్నారు కదా. ఇంక ఆ క్షేత్రానికి ప్రాశస్త్యం ఏముంటుంది? ఆ పుణ్యం ఏముంటుంది? అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆవులను కోస్తూ ఉంటే చూస్తూ ఉండే ప్రభుత్వం ఎవరిదైతే మాకేంటి? గోవు హిందువులది కాదు, గోవు మనుషులది. గోవు తినే వస్తువు కాదు. గోవు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన స్వార్థంతో ఆవును రక్షించాలి మన ఆరోగ్యం కోసం. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొండపైకి వెళ్ళి మనం వీడియో కూడా చూసాము, వైరల్ అయింది. నేను ఎటువంటి కల్తీ చేయలేదని ప్రమాణం కూడా ఒకటి చేశారు. దాంట్లో వాస్తవం ఉంటదంటారా ఆ ప్రమాణంలో? వాళ్ళ గత బిహేవియర్స్ బట్టి చూస్తే ఆయన నాస్తికుడు. అవునా? రాడికల్స్ ఆర్ఎస్యు అని రాడికల్ స్టూడెంట్ యూనియన్ సంబంధించిన వాడు. కూతురు పెళ్లిని చర్చిలో చేసిన వాడు. ఆయన భార్య దండ్ల పెళ్లి చేసుకున్నవాడు. సో ఇంకా వెంకటేశ్వర స్వామి మీద నేను విన్నది అనుచితంగా ఏవో కామెంట్లు కూడా చేశారని విన్నాం. కాబట్టి ఈ ప్రమాణం యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే మనం చెప్పలేం. ఇప్పుడు గతం అనేది వాళ్ళ ప్రవర్తన దాన్ని బట్టి, ఎందుకంటే అక్కడ ఉండే దైవం అని నమ్మితే వేరు, అది వాడుకోవడం కోసం అక్కడ ధనం తస్కరించడం కోసం ఆడు కూర్చున్నప్పుడు వారి హయాంలో ఎన్ని జరిగినాయో మనకు తెలుసు. అన్నమయ్య కాలం నుంచి రాని పులి వారున్నప్పుడే వచ్చింది. తిరుమలకి జనాలు రాకుండా భయపెట్టడానికి, తిరుమలకి వచ్చే వాళ్ళ భావన నాశనం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నిట్లో సక్సెస్ కూడా అయ్యారు. కాబట్టి ఆ ప్రమాణం కాదు మనకు కావాల్సింది. మన రిపోర్టు ఆధారంగా తిరుమల విషయంలో మనం పార్టీలు, కులాలు, ప్రాంతాలు అతీతంగా గోవిందుడు అందరివాడు. తిరుమల రక్షించుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఈ టాపిక్ కాదండి. తిరుమల ఎలా మనం పూర్వ వైభవం తీసుకురావాలి, ఈ 5 ఏళ్లలో జరిగిన నష్టం జరగకుండా మనం ఏమేం చేయగలం, ఒక పివిఆర్కే ప్రసాద్ గారి స్టాండర్డ్స్, ఆయనలాగా ద బెస్ట్ ఈవో
చాలా మంచి పనులు చేశారు. సరే, కంబ్యాక్ టు మనం ఏం చేయాలి? పెరుగు ప్యాకెట్ బయట నుంచి తేవడానికి కారణం ఇంట్లో పెరుగు లేకపోవడం, ఇంట్లో పెరుగు లేకపోవడానికి కారణం పాలు లేకపోవడం, పాలు లేకపోవడానికి కారణం ఆవు లేకపోవడం. అందుకని వెంకటేశ్వరాన్ని దెబ్బలు తిన్నది ఆవుల కోసం. కాబట్టి తిరుపతిలో ఎక్కడా ఒక ఆవు కనపడకూడదు. అన్ని ఆవులు టీటీడీ డైరీ ఫామ్ లో ఉండాలి. టీటీడీ ఇదే పని మీద ఎన్ని 100 ఎకరాలైనా కొనాలి. టీటీడీ భూములే బోల్డ్ ఉన్నాయి, వాటిలో పెంచాలి. ప్రతి టీటీడీ కళ్యాణ మండపంలో ఒక గోశాల పెట్టండి. గోశాల ఆధారంగా వచ్చే ఉత్పత్తుల్ని అమ్మండి. తద్వారా బోల్డ్ మంది ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మంచి వ్యవసాయం చేయించండి. మంచి ఫుడ్ పెట్టండి. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, అన్ని చోట్ల మంచి బియ్యం వచ్చేలా చేయండి. మంచి ఆర్గానిక్ ఐటమ్స్ వచ్చేలా చేయండి. అవి టీటీడీ ద్వారా అమ్మండి. మనం 5 ఏళ్లలో చూసాం, తిరుమల వెళ్తే ఎక్కడ పడితే అక్కడ అగరబత్తులు, పిడకలు అవి అమ్మడమే చూసాం. కానీ పుస్తకాలు, జ్ఞానం అది పంచలేదు. కేవలం సబ్బులు, అగరబత్తులే కాదు కదా, గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు అవే పువ్వుల నుంచి చేశారు. దట్స్ అప్ టు దెమ్. అది కాదు పాయింట్. జ్ఞానం పంచబడాలి, ఆరోగ్యం పంచబడాలి. ఆ ఆరోగ్య రక్ష టీటీడీ ద్వారా జరిగితే ఎందరో టీటీడీకి రుణపడి ఉంటారు, గొప్ప కార్యం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడ రోడ్డు మీద ఒక్క ఆవు కనపడకూడదు. ముఖ్యమంత్రులు ఇద్దరు ఓ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రోడ్ల మీద ఆవులు తిరగడం వలన అవి ఏదో ఒకటి గుద్ది చచ్చిపోతున్నాయి. వాటి వలన మనుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సడన్ గా వచ్చేస్తుంది, బ్రేక్ వేయలేడు, భార్యాభర్తలు, ఇవన్నీ ఎందుకు జరగాలి? అందుకని కౌ షుడ్ బి ఇన్ గోశాల. కౌ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే సైంటిఫికలీ ప్రూవ్డ్. గోమూత్రం అయితే ఆరోగ్యం. ఇందాక ఎవరో గొర్రె, మతం మారిన గొర్రె కామెంట్ పెట్టాడు, ఎరా ఆవు వచ్చ తాగని. నేను రిప్లై ఇచ్చాను, అవును సార్, గోమూత్రం ఆరోగ్యం, నో డౌట్. క్యాన్సర్ కూడా ఒక అది పనికొస్తుందని చెప్పి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. చాలా విషయాలు, నాట్ ఓన్లీ వన్ థింగ్, చాలా విషయాల్లో. కాబట్టి గోవు టీటీడీ ద్వారా జరగాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఒక్క ఆవు కూడా అన్యాయంగా చనిపోకూడదు. అందుకని ఆవుల్ని బాగా పెంచి తద్వారా పాలు, తద్వారా పెరుగు, తద్వారా మజ్జిగ, తద్వారా నెయ్యి, ఆ నెయ్యి స్వామివారికి 1000. యూ మీన్స్ టీటీడీ క్యాన్ డూ ఇట్. నీ ఆరోగ్యం కోసం నువ్వు జిమ్కి వెళ్తున్నావా? నీ ఆరోగ్యం కోసం షుగర్ మానేశావు, నీ ఆరోగ్యం కోసం కారం తగ్గించావు. స్వామివారి వలన మనకింత పేరు, స్వామివారి వలన ఆ ధనము, గౌరవం, ప్రతిష్ట. కాబట్టి ఇట్ ఈజ్ ఎసెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి తిరుమలను కాపాడవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉంది. కాబట్టి గోవిందుడు ఆనందపడతాడు, ఆయన ఆశీస్సులు దొరుకుతాయి, గోమాత ఆశీస్సులు దొరుకుతాయి, లోకానికి ఆరోగ్యం వస్తుంది. ఈ ఆడి దగ్గర కొన్నాం ఉల్ఫా గాడు, ఏంటి ఉల్ఫాయా కాంటాక్ట్ ఎవడికో ఇచ్చారంటగా, ఉల్ఫా గాడికో అల్ఫా గాడికో డైరీస్ అంట. కాబట్టి ఆవు ఉంది, ఆవు నుంచి అద్భుతమైనటువంటి పదార్థాలు వస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి టీటీడీ ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది, దృష్టి పెట్టాల్సింది ఎవరి మీద? ఆవు మీద, గోవుల మీద, గోశాలల మీద. అలా పెట్టి 1 year లో గొప్ప మార్పు తీసుకురావాలి. అంటే అనుకుంటే అవుద్దమ్మా. అనుకుంటే కానిది ఏముందిరా, ఆచరణలో పెట్టేవాళ్ళు కావాలి. దృష్టి పెట్టాలమ్మా. నీకు భోజనం ప్లేట్లోకి బియ్యం కావాలి కదా, ఆ బియ్యం ఎలా వస్తాయి? వ్యవసాయం చేస్తే వస్తాయి. మరి చాలా ఊళ్ళల్లో
రైతులకి 100 ఎకరాలు, 50 ఎకరాలు, 40 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నాయి. కానీ వ్యవసాయం చేయడానికి ఎవరు లేరు. ఆ కొడుకులు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఆ 100, 150 ఎకరాలు ఎవరు ఆక్రమిస్తున్నారు తెలుసా? మీ దేవుడు సైతాన్ అనే వాళ్ళు ఆక్రమిస్తున్నారు. నీకు పొలం లేదు, నీకు బలం లేదు, నీకు గలం ఎలాగా లేదు. కాబట్టి ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఆవు మీద, దృష్టి పెట్టాల్సింది వ్యవసాయం మీద. సోమవారి పూలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? సోమవారి తోటలోంచి వస్తాయి. సోమవారి పాలు కూడా సోమవారి తోటలోంచే, సోమవారి గోశాల నుంచే రావాలి. మా పెద్ద స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఇస్కాన్ షుడ్ బి సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు. అంటే మనకి ఒక ఫామ్ హౌస్ ఉండాలి, పొలం ఉండాలి, ఆ పొలంలో ఆవులు ఉండాలి, ఎద్దులు ఉండాలి, వ్యవసాయం చేయాలి, అన్ని మీరే పండించుకోవాలి చెప్పారు. అలా చాలా ప్రయోగాత్మకంగా చాలా దేశాల్లో ఉన్నాయి కూడా. మీరు ఖేత్రి అని మ్యాంగ్లూరు దగ్గర ఉంది, ఆయన అమెరికన్ స్వామీజీ, భక్తి రాఘు మహారాజ్ అని. ఆయన కాలు ఉండదు, చాలా చదువుకున్నారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మన సికింద్రాబాద్ ఇస్కాన్కి వెళ్ళండి, ఆయన బుక్స్ ఉంటాయి. వారు 300 ఎకరాలది, కరెంట్ ఉండదు అక్కడ. అమ్మా అక్కడ కరెంట్ ఉండదు. కేత్రి ఫామ్ ఆయన మెయింటైన్ చేస్తారు. అక్కడ వాళ్ళే వేరుశనగలు పండించుకుని, వాళ్ళే గోల్ని పెంచుతూ, ఆ వేరుశనగల నుంచి వాళ్ళే గానగాడుకుని, వాళ్ళే నూనె తీసుకుని, ఆ నూనెతో దీపాలు వెలిగించుకుని అక్కడ చదువుకుంటారు. వేదిక్ అంటే ఆ కాలంలో ఎలా ఉండేవారో అలా ఉంటారు. ఈయన హైలీ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు మన విధానంలోకి వస్తున్నప్పుడు మనం మన విధానంలోకి ఎందుకు ఉండకూడదరా? మన ఆరోగ్యం కోసం నేను చెప్పేది. ఆవుని ప్రేమతో రక్షించక్కర్లేదు నువ్వు. మీరు చెప్పినట్లు చేస్తే ఎంతో మందికి తిరుమలలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే చెప్తున్నా, ఎన్ని చెయ్యొచ్చో. నువ్వేదో ముష్టి కొన్ని డబ్బులు వస్తాయని చెప్పి కాంట్రాక్ట్ లో ఏదో మిగులుద్దని, ఒరే నువ్వు తినవు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చెప్పారు, చాలాసార్లు చెప్పారు. ఈ వ్యవసాయం విషయంలో, ఈ ఆర్గానిక్ వ్యవసాయం విషయంలో విజయరామ్ గారి సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పాలేకర్ గారి సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన ప్రస్తుత సీఎం గారు గతంలో కూడా పాలేకర్ గారి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. సో కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ల పార్టీయా, 30 ఏళ్ల పార్టీయా, 40 ఏళ్ల పార్టీయా ఇవి వద్దండి. ఇవన్నీ కాలంలో వెళ్ళిపోతాయి. వెంకటేశ్వర ఉంటాడు. కాబట్టి మనం వెళ్ళిపోయే లోపల, మన పార్టీలు వెళ్ళిపోయే లోపల, మన దేహాలు వెళ్ళిపోయే లోపల వెంకటేశ్వరకి ఏదన్నా ఓ పర్మనెంట్ గా చేసేసి వెళ్ళాం. ఓ గొప్ప పని మేము ఇది చేసాం అని చెప్పుకునే పని చేసి వెళ్ళాం. మీ పార్టీలు తోకలో కేకలు ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కౌస్. ఇంత జరుగుతుంటే నిజంగా మన సెలబ్రిటీస్ ఓకే, అసలు ఎవరు నోరు మెదపలేదు దీనిపైన, ఎవరు మాట్లాడటం కూడా నేను చూడలేదు. ఆఖరికి మన గరికపాటి వారు, చాగంటి వారు కూడా ఎందుకు ఒక మాట మాట్లాడలేదు దీనిపైన? అంటే ఎవరు మీలాంటి వాళ్ళు వెళ్ళలేదేమో. అలాంటి వాళ్ళు వెళ్ళకపోయినా మీరు వీడియో చేసి పెట్టలేదా వెంటనే? అది నా బాధ. నేను ఊరుకోలేనుగా, నేను ఊరుకోను. అది ఎందుకంటే తిరుమల నా ప్రాణం. నువ్వు ఎక్కడ శరీరం వదిలేయాలనుకుంటున్నావంటే నేను ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్న బృందావనంలో కానీ, అక్కడ ఉన్న స్వామి తిరుమలలో కానీ అంతే. దిస్ మై డిజైర్ టు లీవ్ దిస్ బాడీ. అయితే తిరుమల వైకుంఠమమ్మా. భావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము, పావనమునకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము, శ్రీ హరివాసము. ఎంతో ఉందమ్మా. కాబట్టి తిరుమలని చాలా మంచి పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలాగే ఒక మాట చెప్దాం అనుకున్నది ఏమిటంటే, ఈ కాంట్రాక్టుల ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా పెచ్చవేదవలు. వాడెవడో మొన్న తిరుమలలో
వాడి శరీరంలో ఏదో భాగం కోసుకుని డబ్బులు దొబ్బేసాడని వీడియో వచ్చింది. శరీరంలో ఏదో భాగం కోసుకుని అందులో పెట్టి కుట్టేసుకుని ఏదేదో మొత్తానికి నేను కొంత చూసా. అంటే ఆ బంగారం కావచ్చు, నేనేం విన్నాను అంతకుముందు, చాలా ఏళ్ల క్రితం విన్నాను, వీళ్ళు కాయిన్స్ మింగేసి అవి టాయిలెట్ లో తీసుకుని కడుక్కుని అమ్ముకుని, లో క్లాస్ ఫెలోస్ అలా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరికీ శాస్త్రం చాణుక్యుడు చెప్పాడు 1000 ఏళ్ల క్రితం. అదేమిటంటే అధర్మంగా వచ్చిన ధనం 10 ఏళ్ళు ఉంటుంది నీ దగ్గర, దశవర్ష అని. ఈ 10 ఏళ్లలో అది ఎలా తగలబడిపోతుందంటే నీ పిల్లల రోగాలకి ప్రమాదాలకి తగలబడిపోతుంది. అది ఎందుకునే? నీకు 1000 రూపాయలు పెంచి ట్రీట్మెంట్ చేయిస్తాను నీకు అన్నారు. ఎవరు? ఎందుకు చేయిస్తావు అని అడగాలి కదా. ఊకే థ్యాంక్ యూ అన్నావు అనుకో, వెంటనే ఇటక ఒకటి వచ్చి నెత్తి మీద కొట్టి వెంటనే 1000 రూపాయలతో ట్రీట్మెంట్. బాగుందా? 1000 రూపాయలు ట్రీట్మెంట్ కదా, సంబరపడు, గుట్టగట్టుకో నెత్తికి. అలాగా స్వామివారి సొమ్ము తిని నీకు మిగిలేదేముంది నీ పిన్నాకుడు? మీకు కాల్ తెచ్చుకోండి. చాలా ఫ్యామిలీస్ అలా తిని వాళ్ళ కుటుంబాలు అలా అంతరించిపోతుండే. కాబట్టి ఏదో కాంట్రాక్టులు వచ్చేస్తాయి, స్వామివారి సొమ్ము తినేద్దాం, దుమ్ములో కలిసిపోతారా. చాలా మంది కలిసిపోయారు. అందుకని మీరేదో రుచిలోకి వెళ్ళండి, రుచిలోకి వెళ్ళకండి రిచ్ అనుకుని. స్వామివారి సొమ్ము ఎక్కడి నుంచి వద్దే? ప్రజలు వాళ్ళ కర్మలను వదిలించుకోవడానికి వేస్తారు భక్తులు. అది స్వామివారికి ఖర్చు పెడితే అది పుణ్యంగా మారుతుంది, వాళ్ళకి ఆ యొక్క సుకృతి వస్తుంది. లేకపోతే మీరు ఈ ప్రకృతిలో వికృతులు అయిపోయి కొత్త కొత్త ఆకృతులు పొందాల్సి వస్తుంది పిచ్చవేధవల్లారా. కాబట్టి డోంట్ ఈట్ గాడ్స్ ప్రాపర్టీ, యూ విల్ ఈటెన్ బై జెమ్స్, వర్మ్స్. అమ్మా, కాబట్టి తిరుమల విషయంలో ఇంకా చాలా చేయొచ్చు నాన్న. ఈ కొన్ని చేయమను, ఈ 2 చేయమను, ఆవులు వ్యవసాయం, తద్వారా బోల్డ్ ఎంప్లాయ్మెంట్. ఈ గో ప్రొడక్ట్స్ బోల్డ్ అన్ని, వాళ్ళకి ట్రైనింగ్ కావాలితే రాజీవ్ దీక్షిత్తో మన విజయరామ్ గారు బోల్డ్ మంది చెప్తారు. ప్లీజ్ ఈ విషయంలో నేను మాత్రం, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఐ ఫుల్లీ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిన సనాతన ధర్మ బోర్డు ట్రస్ట్ జరగాలి దేశంలో. ఎవడు దే షుడ్ నాట్ మోక్, దే షుడ్ నాట్ పోక్. దుర్గ గుడికి ప్రతి మెట్టు కడిగి పసుపు కుంకుమ రాసి రేపొద్దున తిరుపతికి కూడా వెళ్తున్నారని తెలిసింది నాకు కాలినడక. అది డెడికేషన్, అది డివోషన్. కొందరు ఎదవలు దాన్ని చేస్తున్నారు డీవియేషన్. అమ్మ పెట్టదో అడుగు తినవదు అన్నట్టు. అలా చేయకుండా మీరు ధర్మంగా జీవించండి, ధర్మం కోసం జీవించండి. మీరు జీవించలేకపోతే జీవించే వాళ్ళని జీవించనివ్వండి. డోంట్ స్పాయిల్ ఎన్విరాన్మెంట్. పాస్టర్స్కి ఏమన్నా జరిగితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మసీద్కి ఏమన్నా జరిగితే పోట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవాలయానికి. ఇవాళ కూడా ఏదో న్యూస్ చూశాను, ఎక్కడో రథం తగలబెట్టారంట రాముల వారిది, ఎక్కడో హోనేకల్లో, ఏది మరి అనంతపురం జిల్లానో ఎక్కడో. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇతర మతస్థులు పెరగడం వలన. కాబట్టి హిందువులారా మేలుకోండి, హిందువులారా మేలుకోండి. పార్టీలు మనకి సెకండరీ కావాలి, కులం మనకి సెకండరీ కావాలి, ధనం మనకి సెకండరీ కావాలి, ధర్మం మనకు ప్రధానం కావాలి. ఈ భూమి మీద అందరూ బాగుండాలని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు. ఈ దేశాన్ని ముక్కలు చేసి, ఈ దేశాన్ని పరిపాలన పేరుతో నాశనం చేసి, దేవాలయాలు కూల్చి ఆక్రమించి మన తల్లుల్ని ఎత్తుకుపోయి ఇంకా ఎత్తుకుపోతున్న మతం ఏదో మీకు తెలుసు. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేసిన మతం మీకు తెలుసు. ప్రపంచంలో దేశాలను ముక్కలు చేసిన మతం ఏదో మీకు తెలుసు. ప్రపంచంలో కుటుంబాలను కూల్చే మతాలు ఏమిటో మీకు తెలుసు. కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నిరూపించండి. పాత బస్తీకి వెళ్ళి భజన చేద్దాం, నేను వస్తాను. చాలా గుళ్ళు ఉన్నాయి కాబట్టి కబుర్లు చెప్పకండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. బస్తీ మే సవాల్, పాత బస్తీ మే సవాల్. థ్యాంక్ యూ సో మచ్ గారు. మీరు ఇంత బిజీ ఉన్నా కూడా అడగగానే నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ట్రీ మీడియా ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు. మన తిరుమల
మన స్వామివారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అమ్మ. హరే కృష్ణ తల్లి.